మహాశివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు శ్రీగిరికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పాతాళగంగా స్నానఘట్టాల దగ్గర భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామున 2:30 గంటల నుంచి ఆలయ సిబ్బంది ఇతరులకు దర్శనాలు కల్పిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి 7 గంటలకు నంది వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి మల్లన్న ఆలయానికి పాగా అలంకరణ చేయనున్నారు. రాత్రి 10 నుంచి 1:30 వరకు శ్రీ మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, అనంతరం బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించనున్నారు. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా లింగోద్భవ కాలంలో జరిగే శ్రీశైలంలో పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం 3 తరాలుగా మల్లన్నకు పాగాను అలంకరిస్తోంది. ఏడాది పాటు దీక్షలో ఉండి రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు పాగా వస్త్రాన్ని పృథ్వీ కుటుంబం నేస్తుంది. కళ్యాణోత్సవానికి ముందు వరుడు మల్లన్నకు తలపాగా చుట్టే తీరు అద్భుతంగా ఉంటుంది. కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే మహాశివుడి లింగోద్భవం జరిగిన రోజును మాఘ బహుళ చతుర్దశిగా మహాశివరాత్రిగా పురాణాలు పేర్కొన్నాయి. ఈ రోజు అనుసరించాల్సిన విధి విధానాలను పేర్కొంటూ వాటి ప్రాధాన్యతను, ఆవశ్యకతను కూడా వివరించాయి. శివరాత్రి నాడు చాలా మంది భక్తులు పూర్తి ఉపవాసం పాటిస్తారు. ఏ రకమైన ఆహారాన్ని తీసుకోరు. కొందరు మంచినీరు కూడా తాగకుండా ఉంటారు. రాత్రంతా శివారాధన చేసిన తరువాత మరునాడు ఉదయం ఆహారాన్ని తీసుకుంటారు. అలాగే రాత్రంతా మేల్కొని శివ పూజలు నిమగ్నం కావడం కూడా అనాదిగా వస్తున్న సంప్రదాయం. జాగరణ అంటే మేలుకోవడం. మనలో ఉన్న దైవిక శక్తులను మేలుకొల్పడానికి, ప్రతికూల వైఖరులను విడిచిపెట్టి సానుకూల దృక్పథాన్ని పొందడానికి శివరాత్రి ఎంతో అనుకూలమైన రోజు. సార్ మనోహర్ సార్
మహాశివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు శ్రీగిరికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక పాతాళగంగా స్నాన ఘట్టాల దగ్గర భక్తులు పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామున 2:30 గంటల నుంచి ఆలయ సిబ్బంది ఇతరులకు దర్శనాలు కల్పిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి 7 గంటలకు నంది వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి మల్లన్న ఆలయానికి పాగాలంకరణ చేయనున్నారు. రాత్రి 10 నుంచి 1:30 వరకు శ్రీ మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, అనంతరం బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించనున్నారు. హ్యాండిక్యాప్ ఇంత పెద్ద గురువు వచ్చినావా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. Hey,